best teacher award goes to our English teacher Ramaswamy sir. Experience in this school. And I want to say here only just a few words about our school and our management. I have been working as an English teacher since 2011. I didn't see anywhere. I worked in many schools as an English teacher. Never, I won't see again in future. I didn't see like this management. Whenever I asked them anyone about subjects, they can take action immediately. They supported me a lot. Again, thank you, sir. I wanted to work here in the future, a few years, sir. But what will be happen, I don't know, sir. Okay, thank you. చాలా తక్కువ టైంలో బాగా బెస్ట్ టీచర్గా బెస్ట్ ఫ్రెండ్ లాగా నేను ఫీల్ అయ్యేది నిజానికి నేను స్కూల్ పెట్టినప్పటి నుంచి ఎవరిని అంత ఫ్రీగా ఉండలేదు కానీ రామస్వామి సార్ ఒక బెస్ట్ టీచర్తో పాటు బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే నాతో పాటు వైజాగ్ వచ్చినాం కదా, నాతో పాటు వైజాగ్ మన జగదీశ్వరికి ప్రైజ్ కోసం వెళ్ళాము కదా, అప్పుడు సార్తో పాటు ఉన్న ఆయన చాలా లిబరల్ గా ఒక ఎలా అంటే కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా దొరకని వర్డ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో రామస్వామి తీసుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ పోయి 24 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇక్కడ పిల్లలకి టీచ్ చేయాలి అన్న ఆలోచన అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటారు. అది ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఉన్న పిల్లల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది. మిమ్మల్ని బట్టి కూడా వస్తారు టీచర్, అంటే క్లాస్ లో ఉన్న టీచర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, మేనేజ్మెంట్ మనకి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తుంది, తర్వాత మనకు కావాల్సినటువంటి ఎఫిషియంట్ ఎర్నింగ్ పాయింట్ అక్కడ ఉందా లేదా చూసుకునే టీచర్ కంటిన్యూ అవుతారు. లేకపోతే ఎన్నడనే కాదు, ఇక్కడ శాలరీ మోటో కాదు, అది ఆటోమేటిక్ గా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటది. సో అది కాదు, అసలు మనం చేసే పనిలో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి, మనకు ఆనందం ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలి ప్రతి పనిలో. అది టీచింగ్ అయినా, డ్రైవింగ్ అయినా, స్టడీస్ అయినా, ఏమైనా సరే ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయాలి. సరే, ఆనందం ఎక్కడైతే ఉంటుందో అక్కడే చాలా మంది ఉండిపోవాలనిపిస్తుంది, అక్కడే వర్క్ చేయాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళల్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా డెడికేషన్ లో ముందుండే వ్యక్తి మనకి రామస్వామి సార్. అందుకని నేను లైక్ చేస్తాను బాగా, ఎందుకంటే డైరెక్ట్ గానే మనం చెప్పుకోవాలి కాబట్టి. రీసెంట్ గానే వచ్చినప్పటికీ ఎప్పుడో ఒక 20 ఏళ్ళ బాండింగ్ లాగా ఉంది మాకు. ఒక 20 ఏళ్ళప్పుడు మన స్కూల్ పెట్టినప్పుడు ఎప్పుడో మనకు పరిచయం ఉన్నట్లు. నిజానికి మధ్యనే సార్ నాకు పరిచయం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఉన్న పనితీరు, తర్వాత ఆయన మాట్లాడే తీరు, అందరితో కలిసిపోయి షార్ట్ పీరియడ్ లోనే అందరితో పాటు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, వీళ్ళందరూ నా ఫ్యామిలీని, అందరితో ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్నట్టుగా ఆయన ఉంటాడు. అది మనకు నచ్చిన విషయం. అందుకని వీళ్ళు కూడా మెల్లి అయిపోయారు బాగా. సురేంద్ర అయినా, నారాయణ, రామస్వామి, ఆయన కూడా టీచింగ్ కి అంత ఇస్తాడు వాల్యూ. పిల్లల కోసం ఏదైనా చేయాలి సార్ అంటాడు, ఎక్కడ కాంప్రమైజ్ వద్దంటాడు. నేను జగదీష్ కి కొంచెం పేమెంట్ ఖర్చు పెట్టుకుని పోతే, సార్ ఇంత దూరం తీసుకుని గవర్నమెంట్ ఫ్రీగా అమౌంట్ వస్తుంది అంటే ఏం తీసుకుంటానే సార్ అంటే, సార్ గవర్నమెంట్ ది స్టూడెంట్ కి ఉపయోగపడాలి, కావాలంటే వాడికే చేద్దామని చెప్పి నేను అక్కడ కూర్చోబెట్టి, సార్ మళ్ళీ లోపలికి వెళ్ళి స్టేట్ స్కూల్స్ అన్ని అక్కడికి వచ్చాయి, పార్టిసిపేట్ అయ్యాయి. స్కూల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాటిని ఆయన చేసుకుని వచ్చాడు వర్క్. ఇది కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి కమిట్మెంట్ చాలా తక్కువ చేస్తారు టీచర్లు. ప్రతి ఒక్కరికి సెల్ఫిష్నెస్ ఉంటుంది, బట్ ఆ
సెల్ఫిష్నెస్ అన్నది కొద్దిగా ఉండే సెల్ఫిష్నెస్ మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ ఎక్కువ శాతం బయట వాళ్ళకి చేయాలి. మనం ఎక్కడైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నామో, స్కూల్ అని కాదు, ఏదైనా అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, ఫ్యాక్టరీ అవ్వచ్చు, వేరే డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సరే, అక్కడ కమిట్మెంట్తో పనిచేస్తే దాని రిజల్టే వేరే ఉంటుంది. అది డెఫినెట్గా భగవంతుడు ఇస్తాడు. అలాంటి మంచి ప్రయోజనాన్ని, ఆరోగ్యాన్ని, అన్ని రకాల బెనిఫిట్స్ని భగవంతుడు ఇవ్వాలని మన సార్కి చెప్తూ రామస్వామి సార్కి మళ్ళీ ఒకసారి స్కూల్ తరఫున ఆయన అభినందనలు